ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆశీస్సు ఉండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచువరి నక్షత్రమును చూచి అత్యానందభరితుడై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆశీస్సును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సామ్రాణిని పోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులరా, మనం చూసినటువంటి ఈ యొక్క మాటలో మరి తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో కనిపించినటువంటి నక్షత్రం యేసు ప్రభు ఉన్నటువంటి చోటుగా వచ్చినప్పుడు ఆయనను పూజించారు. పూజించడం అంటే కేవలం దండం పెట్టడం కాదు, కానీ వాళ్ళు వాళ్ళ యొక్క పెట్టెలు విప్పి వారు ప్రభు కోసం తీసుకొచ్చినటువంటి కానుకలుగా ప్రభువుకి అప్పగించారు. ఈ మూడు విషయాలకి మూడు భిన్నమైనటువంటి అర్థాలను మనం చూస్తాం. ఒకటి, బంగారము అన్నారు. బంగారము అనేటువంటిది దేన్ని తెలియజేస్తుందంటే క్రీస్తు ప్రభు వారు రాజు అని తెలియజేస్తారు. సాంబ్రాణి అనేటువంటిది మరి ప్రధాన యాజకుడు సాంబ్రాణిని మరి సంభారమును మరి తండ్రికి లేదా ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రోక్షించినటువంటి అనుభవాన్ని తెలియజేస్తూ ఉన్నది కనుక ఈ సాంబ్రాణి అనేటువంటిది ఆయన ప్రధాన యాజకుడని తెలియజేస్తా ఉంది. బోళం అనేటువంటిది మరి నిజానికి బాధగా ఉన్నటువంటి వారు, అంటే ఎక్కువ నొప్పితోటి బాధపడుతున్నటువంటి వారికి ఈ బోళం అనేటువంటిది నీళ్ళలో కానీ ద్రాక్షారసంలో కానీ కనిపించినప్పుడు వాళ్ళని సేవించినప్పుడు వాళ్ళు ఒకలాంటి మత్తుకి గురవుతారు. దానివల్ల వాళ్ళు ఆ యొక్క ఇదే బోళమును మనము క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో కూడా చూస్తూ ఉన్నాం. ఆయన శిలువ మీద వేదన పడుతూ ఉన్నప్పుడు ఆ స్పంజిని క్రీస్తు ప్రభు వారి యొక్క నోటికి మరి అంటించడానికి ప్రయత్నం చేస్తారు. ఆయన చెరుకు పుచ్చుకొని మరి ఆ ప్రభు వారు దాన్ని తొలగించుకొని ఆ క్రీస్తు ప్రభు వారు మరి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని చెప్పి ఆయన మరణమైనటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం. పిల్లరా, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే జ్ఞానులు మరి వారు తీసుకొచ్చినటువంటి ఆ యొక్క కానుకలలోనే మనం గమనించగలుగుతా ఉన్నాం ఏ విధంగా దేవుడు మరి ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాలు. ఒకటి, ఆయన రాజు. రెండు, ఆయన ప్రధాన యాజకుడు. మూడు, ఆయన మన కొరకు మరణించినటువంటి దైవ కుమారుడిగా మనం చూస్తూ ఉన్నాం. మరణించడానికి ఈ భూలోకానికి ఆయన వచ్చారు. మరి ఈ కుటుంబము కైలా జాస్పర్ గారు మరి ఉన్నటువంటి దినాల నుంచి చూస్తూ ఉన్నప్పుడు కుటుంబంలో అందరూ కూడా దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారే, దేవుని యొక్క ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసం పొందినటువంటి వారి యొక్క గృహాల్లో క్రీస్తు ప్రభు వారు ఉదయించారు అని మనం చెప్తూ ఉన్నాం. Merry Christmas. Merry Christmas.